బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా ప్రధానంగా 3 తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఒకవైపు రాజకీయ తీర్మానం, మరొక వైపు మోడీ 12 ఏళ్ల పాలన పైన కూడా ధన్యవాద తీర్మానం పెట్టారు. ఇంకోవైపు అటు రాజకీయ తీర్మానానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇంకోవైపు పెడితే మరొక వైపు అటు అభివృద్ధితో పాటు ఇంకోవైపు అటు పొలిటికల్ ఎజెండా తీర్మానాలు ఈ మూడిటికి సంబంధించి వ్యవసాయ తీర్మానం ఒకటి పెట్టారు. ఈ మూడిట్లో కూడా ప్రధానంగా అటు బీజేపీ రానున్నటువంటి రోజుల్లో ఈ తీర్మానాల మీద వీటి మీదనే రాజకీయంగా కూడా ముందుకెళ్తుంది, దీని మీద పోరాటాలు చేస్తుంది అంటూ కూడా ఇటు ఈరోజు జరిగినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా ఒకవైపు ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. అటు రాజకీయ తీర్మానం ప్రధానంగా అటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రవేశపెట్టగా దానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు కొంతమంది బలపరిచారు. ముఖ్యంగా రాజకీయ తీర్మానంలో ముఖ్య ఎజెండాగా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ముందుకెళ్తాం, పోరాటాలు చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ రాక అనేక మంది విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ జూలైలో కూడా మొదలు పెడతాము, వేల మందిని కూడా ట్యాంక్ బండ్ తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కూడా పోరాడతాం అంటూ కూడా అటు బీజేపీ ఇప్పటికే అటు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. జూన్ చివరి లోపు కూడా ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదు, కాలేజీలకు వెళ్ళి కూడా దానికి సైతం కూడా కాలేజ్ స్టూడెంట్స్తో కలుస్తాము. ఒకవేళ ప్రస్తుతం చదువుతున్నటువంటి వారు చదువు అయిపోయి కూడా కాలేజ్ నుంచే సర్టిఫికేట్ లాగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయనిటువంటి వారు అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళి పెద్ద ఉద్యమమే తీసుకొస్తాము, ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం అని చెప్పి అంటగడతామన్న అంశం ఏదైతే ఉందో ప్రధానంగా రాజకీయ తీర్మానంలో దాన్ని తీసుకెళ్తామని చెప్పి బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది. వ్యవసాయం సంక్షేమానికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు రైతు బంధు, మరొక వైపు రైతు భరోసా, ఇంకోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసాలు కానివ్వండి, అటు నేషనల్ పార్టీ చేపడుతున్నటువంటి రైతుల కోసం సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్లి ముందుకు వెళ్ళాలి. ఇటు కాంగ్రెస్ను కడిగేయడమే కాకుండా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే రైతుల వద్దకు వెళ్ళి రైతుల వైఫల్యాలు కూడా చేపడతామంటూ కూడా అటు ప్రధానంగా కూడా వ్యవసాయానికి సంబంధించిన రాజకీయ తీర్మానంలో ఉంది. ఇప్పటికే అటు బీజేపీ అటు రైతులకు అండగా నిలిచేందుకు కూడా మొన్న చూసాం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో అటు బీజేపీ పెద్ద ఎత్తున కూడా బస్సు యాత్ర చేపట్టింది. బస్సు యాత్రలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం కూడా ఇందులో పాల్గొనడమే కాకుండా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కేంద్రాల వద్దకు వెళ్ళారు, కల్లాల వద్దకు వెళ్ళారు. అటు మరొక వైపు మార్కెట్ యార్డ్లకు వెళ్ళారు. మార్కెట్ యార్డ్ వెళ్ళడం కాకుండా అటు కేంద్ర ప్రభుత్వం ఎంత ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దాన్ని కొనుగోలు చేస్తుంది, ఎంత ధాన్యం సేకరిస్తుంది అన్న దాని మీద ఒకవైపు అటు రైతులకు వివరించుకుంటూ మరొక వైపు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున బస్సు యాత్ర తోడ్పడింది. కాబట్టి దాని మీద ప్రభుత్వం కూడా స్పందించడం కాకుండా తాము ఎక్కడెక్కడైతే తిరిగాము అక్కడక్కడ మంత్రులు వచ్చారు, వాటికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా మేము వెళ్ళేటువంటి చోటుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే వెళ్తున్న చోటుకి కాంగ్రెస్ మంత్రులు వచ్చి ఆ కొనుగోలు కేంద్రాలకు వచ్చి అక్కడ మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో ప్రెషర్ తీసుకురావడంతో కూడా రైతులకు న్యాయం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో కాకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికటు రాష్ట్ర ప్రభుత్వం 2-3 సార్లు ఎగ్గొట్టింది. కాబట్టి దాని అంశంలో కూడా పోరాటం చేయాలి, రైతు సంక్షేమం కోసం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అటు బీజేపీ కూడా నిర్ణయించింది. ఇది ఒక తీర్మానం. ఈ తీర్మానాన్ని వ్యవసాయ తీర్మానానికి సంబంధించి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టారు. మరొక పక్క మోడీకి సంబంధించిన అంశంలో మోడీ అటు దేశ ప్రధానిగా కూడా చేపట్టి దాదాపుగా 12 ఏళ్ల కాలం అవుతుంది. పుష్కర కాలం అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తుంది. దానికి ప్రత్యేక కార్యాచరణ ఇచ్చి ప్రతి స్టేట్లో కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది, అవగాహన కార్యక్రమాలు పెడుతుంది. దీని మీద ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు సైతం కూడా మీటింగులు పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడమే కాకుండా అటు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను వివిధ రాష్ట్రాలకు కూడా ముఖ్య అతిథులుగా పంపించి అక్కడ ఉన్నటువంటి అనేక సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ సిటీలలో కూడా వీటికి సంబంధించి మీడియా సమావేశాలు పెట్టి మోడీ 12 ఏళ్ల పాలన చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, తీసుకున్నటువంటి అటు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒకవైపు బీజేపీ ముందుకెళ్తుంది. దాని మీద కూడా మోడీ 12 ఏళ్ల పాలన పైన, దేశ అభివృద్ధి చేసినటువంటి అన్నిటిపైన కూడా మోడీకి అటు ఒకవైపు ధన్యవాద తీర్మానాలను కూడా ప్రవేశపెట్టి రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళాలి. అటు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చి దాదాపుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పాటు ఇక్కడ ఉన్నాడు. కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద స్వాగత ఉపన్యాసంలో కూడా విరుచుకుపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం కరప్షన్ ప్రభుత్వం, కరప్షన్ అంటే కాంగ్రెస్కు కరప్షన్ అనేది పర్యాయపదం అంటూ విరుచుకుపడడం కాకుండా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అటు కాంగ్రెస్ నెరవేర్చలేదు, ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కాంగ్రెస్ గ్యారంటీ అంటేనే అది మోసం అని అర్థం. అటు బీజేపీ గ్యారంటీ ఇవ్వకుండా కూడా గ్యారంటీ ఖచ్చితంగా కూడా నెరవేర్చేటువంటి ప్రభుత్వాలు బీజేపీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఇంకా
ఇంకా కప్పం కడుతున్నారు. ఢిల్లీకి ఇంకా కూడా వసూలు చేసి ఢిల్లీ ఉన్నటువంటి నేతలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నుంచే ఫండ్స్ వెళ్తున్నాయి. ఆ ఫండ్స్ ద్వారానే కూడా అటు ఢిల్లీ కాంగ్రెస్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో ఒకవేళ అటు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే మాత్రం డెఫినెట్గా వీటన్నిటిపైన విచారణ జరుపుతామని ఒకవైపు అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు చెప్తూనే మళ్ళా కళింగ, త్రిలింగ లాంటి దేశాల్లో కూడా అటు కళింగ లాంటి దేశాల్లో అటు కమలం వికసించింది కాబట్టి నెక్స్ట్ త్రిలింగ బెంగాల్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ త్రిలింగ కాబట్టి చాలా సీరియస్గా బీజేపీ అనేది కూడా అటు ఇతర రాష్ట్రాల బెంగాల్ అనంతరం కూడా తెలంగాణ మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టింది కాబట్టి అందులో కొంత కష్టపడి ఇటు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా కష్టపడాలంటూ సూచించారు. రోడ్ల మీదకి ఎక్కాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కేవలం బెంగాల్ లాంటి, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అనేకమైనటువంటి పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి రాష్ట్రాలు అక్కడే అంత కష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎందుకు రాదు, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి దీని పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధం కావాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు రోడ్ల మీదకి రావాలి, ప్రజల సమస్యలంటి మీద పోరాటం చేయాలి, ఇవన్నీ చేయాలి అంటూ నితిన్ నబీన్ ఒకవైపు ఇటు బీజేపీ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. ఈ రాజకీయ తీర్మానాల అనంతరం ఒకవైపు ఇవి జరుగుతుంటే కార్యవర్గ సమావేశాలు గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి నితిన్ నబీన్ షెడ్యూల్కు సంబంధించి కాంగ్రెస్ సైతం కూడా ఆరోపణలు చేస్తుంది. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో నితిన్ నబీన్ మాట్లాడటం లేదు. మరొక పక్క అటు నితిన్ నబీన్కు రాజకీయంగా అవగాహన లేదు. నితిన్ నబీన్ నిజంగానే ఇక్కడ తెలంగాణలో వచ్చాడు కాబట్టి దానికి సంబంధించినట్టు ఆయనకు పెద్ద ఓన్లీ బీహార్ వాసి అనే పూర్తి స్థాయిలో కూడా దేశం పట్ల, దేశ రాజకీయాల పట్ల పూర్తిగా పట్టు లేదు. ఆయనకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఫ్లాప్ షో అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా ఒకవైపు బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. మరొక పక్క అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు అంత సీన్ లేదనుకుంటే మరి ఎందుకు గడగల్లని చెప్పి భయపడుతున్నారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే మరి ఎందుకు కాంగ్రెస్ నేతల్లో వణుకు పుడుతుంది? మీరు ఇచ్చినటువంటి హామీలు వైఫల్యాలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో హామీల వైఫల్యాల మీద కూడా ముందుగా అటు ప్రజలకు వివరించాలి. డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకతనంతా కూడగట్టుకొని మా జాతీయ అధ్యక్షుడు ఒక కార్యాచరణ ఇచ్చారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన అనంతరం అంటే ఈ రోజుతో కూడా ఆయన పర్యటన ముగిసింది. మరొక పక్క అటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిసిపోయే వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా వచ్చింది. ఆ కార్యాచరణ అనంతరం కూడా ఈ కార్యవర్గ సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి, నెక్స్ట్ మండల కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి తీర్మానాలను కింది స్థాయికి వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ పోరాటాలకు కూడా సిద్ధం కావాలని చెప్పి మరి ఇప్పటికే నితిన్ నబీన్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో అవకాశం ఉంది అని చెప్పి నేతలందరి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ కూడా మొదటి రోజు తన పర్యటనలో జరిపారు. మరొక పక్క పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అధ్యక్షులతో, పోలింగ్ బూత్ నాయకులతో కూడా మాట్లాడారు, సమ్మేళనాలు నిర్వహించారు. ఇంకో పక్క కేవలం గ్రేటర్లో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలనే కాకుండా వరంగల్లో ఉన్నటువంటి మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకోవాలని చెప్పి వరంగల్ స్థానానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకవైపు వరంగల్ వెళ్ళి కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ నిర్వహించారు. కాబట్టి వీటన్నిటి మీద మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అటు బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే అనుకున్న ఫలితాలు రాలేదు, దానికన్నా ఫలితాల కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టామని ఇప్పటికీ ఒకవైపు అటు బీజేపీ నేతలు ఆ దృష్టికి వచ్చారు. కాబట్టి ఈసారి తక్కువ, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో 3 మున్సిపాలిటీ పాటు వరంగల్ కానివ్వండి, మిగతా ఖమ్మం కానివ్వండి, ఇతర జరిగినటువంటి మున్సిపాలిటీలు తక్కువనే ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే కాకుండా గతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. మరొక పక్క బెంగాల్ను గెలిపించినటువంటి ఇన్ఛార్జిగా ఉండే సునీల్ బన్సాల్ సైతము ఇక్కడే ఉన్నాడు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా డెఫినెట్గా కూడా అటు బీజేపీ ఈ రాజకీయ తీర్మానాలు ముందుకు తీసుకెళ్లడం కాకుండా ప్రజా పోరాటాలు ఒకవైపు చేసుకుంటూ అటు ప్రభుత్వ వైఫల్యాలను ఒకవైపు వాటికి సంబంధించి కూడా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ ఇంకోవైపు మోడీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ మోడీ సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రధాన ఎజెండాగా పోరాడితే, ప్రజల తరపున నిలబడితే అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఆ వ్యతిరేకత మీద కాంగ్రెస్ వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతను కూడగట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా కూడా బీజేపీ కూడా వచ్చేటువంటి అధికారంలో ఉంటుంది. ఎందుకంటే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని చెప్పి బీజేపీ ధీమాగా చెప్తుంది. మొట్టమొదటిసారిగా కూడా అనేక ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొల్లగొట్టలేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి తెలంగాణలో అది సాధ్యమే. కేవలం నాయకుల మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను నడిపిస్తే ఇక్కడ అధికారం సాధ్యమైంది అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి కూడా అటు బీజేపీ జాతీయ పార్టీ వచ్చినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా ఉన్నటువంటి రాబోయే రోజులు ఇక్కడ ప్రతి ఒక్కరు చేసేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసింది. కాబట్టి
వీటన్నిటికి ఒకవైపు పోరాటాలు, మరొక వైపు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, ఇంకోవైపు మోడీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం, ఇంకోవైపు నేతల మధ్యలో సమన్వయంతో కూడా ముందుకు తీసుకెళ్లేలా కూడా సీరియస్గా పార్టీ ఉంది. ఇన్ఛార్జీలు క్లారిటీగా పనిచేయాలి. బెంగాల్లో ఇన్ఛార్జ్ చేసినటువంటి సునీల్ బన్సాల్ సైతం ఇటు రాష్ట్ర వ్యవస్థ సంస్థాగత ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి వీటన్నిటిని తీసుకెళ్లి కూడా డెఫినెట్గా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కూడా మరి బీజేపీ 3 రోజుల బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన అయితే కొనసాగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా జరిగాయి. బట్టి మరి ముందు ముందు బీజేపీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఇక్కడ చేసినటువంటి తీర్మానాలు కానివ్వండి, ఎలా ముందుకెళ్తుంది, మరి ప్రభుత్వానికి అనుగుణంగా నాయకులు ఏకతాటిపైకి వస్తారా, లేదంటే ఎప్పట్లానే ఒకరిపై ఒకరు కూడా కడుపులో కత్తులు పెట్టుకుంటూ దూసుకుంటూ ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ ఉంటారా, మరి వేచి చూడాలి మరి.